సాయి 100% మస్తాన్ సాయితో భయమే. భయంతో ప్రేమించారా? ప్రేమించడం కాదు, భయంతోనే మాట్లాడాను. భయంతో అన్నప్పుడు ఈ కంప్లైంట్ ఓకే, మస్తాన్ సాయి కొట్టాడు కదా, మరి కంప్లైంట్లో నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకోమన్నాను, అది రాజు నేను మాట్లాడుకున్నప్పుడు డోంట్ రైట్ దేర్ అంటే మా ఇద్దరికి డిస్కషన్ దగ్గర పార్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇది అయ్యింది, డ్రెస్ చేంజ్ అలా అన్న దగ్గర రాయొద్దు అని నాకు రాజుకి డిస్కషన్ జరిగే నేను కంప్లైంట్కి వెళ్ళాను సార్. అండ్ మోర్ ఓవర్ అందులో నేను రాస్తారు ఇలా ఉంటున్నాము అని ఓరల్గా చెప్పింది సార్. అది అంటే నా హ్యాండ్ రైటింగ్ కాదు. రాజ్ గురించి చెప్పలేదు మీరు ఇందులో? హస్బెండ్ అని చెప్పలేదు, మా బావ అని చెప్పాను. మీరు ఇందులో అది మిడ్ నైట్ సార్. నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఇట్ వాస్ 3 days బ్యాటిల్ గుంటూరులో ఉన్నప్పటికీ. ఆ ఎఫ్ఐఆర్ అయినప్పటికీ మిడ్ నైట్ అయింది సార్, 1:30 ఎప్పుడు. నాకు మెసేజ్ వచ్చింది కూడా మీకు చూపిస్తాను. అప్పటికే నేను చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. నేను రాసింది ఏదైతే ఉందో నాకు ఫస్ట్ కేసు సార్, అది నాకు దాన్ని ఏ ఫార్మేట్లో రాస్తారు లేకపోతే ఏంటి అన్నది నాకు తెలియదు. కాన్షియస్లో ఉన్నాను, చాలా కాన్షియస్లో ఉన్నాను. అండ్ అప్పుడు వేరే లాయర్ని పెట్టించి లాయర్తో రాపిచ్చారు. నేను కార్ దగ్గర కూర్చున్నాను. ఆ కార్ దగ్గర సంతకం మాత్రమే పెట్టా. అదేది నా హ్యాండ్ రైటింగ్ కాదు. మీరు స్టేషన్ లోపలికి కూడా వెళ్ళలేదు? స్టేషన్ లోపలికి కూడా వెళ్ళలేదు. ఎస్ఐ కానీ ఎస్హెచ్ఓ ఐఓ ఎవరు కూడా మీ దగ్గరికి రాలేదు? 3rd డేకి సార్ ఇది మాట్లాడుతుంది. ఇట్ వాస్ 3 days థింగ్. ఫస్ట్ డే నా డివైజెస్ మాత్రమే ఇప్పించండి, నేను కేసు పెట్టమని కూడా కాదు. నా డివైజెస్ ఇచ్చేటప్పటికి ఫార్మేట్ చేసి ఇచ్చాడు. సో వెన్ ఐ ట్రై టు లాగిన్ టు ఐక్లౌడ్ ఐడి ఇన్వాలిడ్ అని వస్తుంది. జీమెయిల్ కొడుతుంటే అతని ఫోన్ నెంబర్ పెట్టుకున్నాడు. నేను ఇలాంటి ఒక ప్లేస్లో ఉన్నాను, నా దగ్గర తినడానికి రూపాయలు లేదు. అప్పటికే 1 day అయిపోయింది. అంత క్రూయల్గా ఎట్లా ఆలోచిస్తాడు? ఆల్రెడీ ఇంత గొడవ అయిన తర్వాత అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా రాలేదేంటి అన్న దాంట్లోని నేను వెళ్ళిపోయాను సార్. ఆ రోజు నాకు అక్కడ డబ్బులు కూడా లేవు. అక్కడ హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళే నాకు షెల్టర్ ఇచ్చారు, ఫ్యామిలీ వాళ్ళు కూడా. ఇక్కడ పడుకోమ్మా నువ్వు అన్నారు. ఆ ఇంటికి తీసుకెళ్లారు. ఆవిడ నాకు ఎందుకంటే అప్పుడు నా డ్రెస్ కూడా చినిగిపోయి అంతా ఉంది. ఆవిడ నాకు డ్రెస్ కూడా ఇచ్చింది. నేను పడుకున్నాను. ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లోనే వైఫై కనెక్ట్ చేసుకొని జీమెయిల్స్ అవుతుంటే అవ్వట్లేదు. దెన్ నేను నెక్స్ట్ డే వెళ్ళి కంప్లైంట్ ఇస్తానంటే ఈ రోజు కంప్లైంట్ నెక్స్ట్ డే నైట్గా అయింది. సో 3 days ఐ వాజ్ ఎగ్జాస్టెడ్. ఈ కంప్లైంట్ వాస్తవమా? నేను కంప్లైంట్ పెట్టిన 31st మార్నింగ్. ఆ 3 days ఇది అవ్వడం, ఎఫ్ఐఆర్ అవ్వడం 2వ తారీఖు ఎంత అయింది సార్. ఆ 3 days చాలా జరిగాయి. అందులో ఉన్న మ్యాటర్ ఇంకా వర్డ్తో వాస్తవమా అంటే ఇంకా అతన్ని ప్రేమించాను అన్నదైతే అవాస్తవం సార్. ఎందుకు రాశారు మరి ప్రేమించాను అన్నది? నేను కొన్ని ఇంకా మీరు అది ఫూల్ అనుకుంటారు. ఎందుకంటే లావణ్య, నేను ఒకటి చెప్తాను. ఈ కేసులో మీరు మస్తాన్ సాయి మీదైనా ఫైట్ చేయాలి లేదా రాజ్ తరుణ్ మీదైనా ఫైట్ చేయాలి నాకున్న దాన్ని బట్టి. ఎందుకంటే ఇది ప్రధాన అడ్డంకి, ఒక ప్రధాన గేటు. దీన్ని బట్టుకుని ఒకేసారి ఇద్దరి మీద ఫైట్ చేస్తున్నాను అంటే ఎవరో ఒకరు ఎక్విటల్ అవడానికి అవకాశం. నేను మస్తాన్ పైన కేసు వెనక్కి తీసుకునేదాన్ని ఆన్ ఏ గుడ్ నోట్. అలా తీసేసుకుందాం అనుకుంటున్న టైంకే బహుశా నాకు తెలిసి 376 తీసుకోవడానికి అవకాశం ఉండదు నాకు. ఒక సెకండ్ సార్. అలా కేసు వెనక్కి తీసుకుందాం అనుకుంటున్న టైంకే ఆస్ట్రేలియా అమ్మాయి కేసు అయింది. అండ్ వెంటనే అది June 27th అయింది సార్. అండ్ లెస్ దెన్ 2 monthsలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్ కేసు అయింది. 3 cases ఫాస్ట్గా అవ్వడంతో అండ్ మాకు గొడవలు అవ్వడంతో ఒకరోజు మంచిగా మాట్లాడుకుంటున్నాం, ఒకరోజు కొట్లాడుకుంటున్నాం. అసలు ఏం జరుగుతుందన్న ఆలోచన కూడా నాకు అవ్వట్లేదు. ప్యారలల్గా నాకు రాజ్ తరుణ్ మాల్వీతో కూడా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. సో ఐ వాజ్ నాట్ హ్యాపీ, ఐ వాజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు థింక్ సార్ ఏం చేద్దామని కూడా. ఇలా ఒకవేళ మంచిగా ఉండుంటే కేసు వెనక్కి తీసుకునేదాన్ని. బికాజ్ మస్తాన్ పైన సార్ అప్పటికి రాజ్ తరుణ్ మీద పెట్టలేదు సార్. మీరు ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ పైన ఎవ్రీథింగ్ గుడ్ నోట్ ఉంటే వెనక్కి తీసుకునేదాన్ని. కానీ నాకు మస్తాన్కి గొడవలు కూడా అవుతున్నాయి. మీరు నిన్న కూడా చూసుంటారు, ఒక కాల్ వచ్చింది నా గురించి మస్తాన్ మాట్లాడుతూ. అలాంటి గొడవలు అయినప్పుడు, అలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఎందుకు తీసుకోవాలి అన్న దాని దగ్గర ఆగిపోయేదాన్ని, లేకపోతే ఈ పాటికి తీసేసుకునేదాన్ని. లావణ్య, ఆడియో వినిపించవచ్చు, కొన్ని చాలా ఎక్కువ బీపులు వేయాల్సి వస్తుంది. మీరు ఒక ఆడియోలో పక్కన రాజ్ కూడా ఉంటాడు. చింటూ ఇప్పుడు ఒకరిని పంపించు, ఇప్పుడు నాకు ఒకటి కావాలి, ఇంకొంచెం బూతులే మాట్లాడారు, నాకు ఒకటి కావాలి అని మీరు అడిగారు. రాజ్ తరుణ్ మీ భర్త అయితే లేదా లవర్ అయితే, ఇద్దరు కలిసి ఉంటున్నట్లయితే అలా మాట్లాడతారా లావణ్య? సో నేను మీకు చాలా క్లారిటీగా చెప్తాను. మీకు అందులో మాట్లాడిన బూతు అన్న వర్డే కనిపిస్తే సార్. బూత్ అనేది కాదు, ఈ మొగుడు పిల్లలకి ఎంత గొడవ వచ్చినా నాకు ఇంకొకటి కావాలి అని ఎవ్వరు అనరు. ఏ భార్య అనదు. బహుశా భర్త ఆ మాట అంటే భార్య కూడా తట్టుకోడు. నేను మగాళ్ళే అనాలా ఈ విషయం, ఆడవాళ్ళు అనకూడదా అని అంటే నేను ఎవరిని సపోర్ట్ చేయను. కానీ
భార్య ఎందుకంటే అఫ్ కోర్స్ మగాళ్ళని కొంచెం మనం తిట్టాల్సిన అవసరం ఉంటుంది, అందుకే స్త్రీలు మనం ఎక్కువగా గౌరవిస్తుంటుంటాం. మగాడు దిగజారిపోయినంత స్త్రీలు దిగజారారు కాబట్టి మన స్త్రీలను ఎక్కువగా గౌరవిస్తుంటుంటాం. అందుకే ఏ భార్య కూడా ఏ స్త్రీ కూడా నాకు ఇంకొకటి కావాలి అని ఎలాంటి సమయంలోనూ అనదు. ఒకవేళ భర్తని కూడా ఏమన్నా అసాసినేషన్ చేస్తే క్యారెక్టర్ ఒక్కడ పీక్ అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, లేదంటే మామూలుగానైనా వెళ్ళిపోవచ్చు. నాకు ఇప్పుడు ఇంకొకటి కావాలి పంపించు అనే మాట అనరు. ఒక్క నిమిషం, నేను ఎందుకంటే మీరు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ వాయిస్ తీసుకుంటాను, మీరు అక్కడ లేరు కాబట్టి. లావణ్య మాట్లాడిన మాటలు మీరు ఎందుకు అన్నారు? లావణ్య నేను వినిపించిన దాన్ని మీరు గట్టిగా అరిచారు. వద్దు. సో రాజ్ తరుణ్ మీకు తెలిసి ఉండదు మొత్తంగా ఏం జరిగిందో. 1 hour కాల్ మీరు అనుకుంటా, బట్ మీకు ఎంతవరకు వినిపించారో నాకు తెలీదు. అందులో మీరు విన్నట్టయితే నా మీద పాట ఎలా పాడావు అన్నది ఉంటుందండి. 10 సార్లు మరి గంట సేపు నేను అదే క్వశ్చన్ అడుగుతుంటాను, పాట ఎలా పాడావని. చాలా అసభ్యకరంగా నా మీద కూడా పాటలు పాడాడు. అప్పటికే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. మరి నువ్వు ఇంకోటి పంపించు అని అడుగుతున్న దానికి వర్డ్కి ఏదంటే, మా రిలేషన్షిప్లో ఏం గొడవలు జరిగినా సరే మనం ఒక రూఫ్ కింద ఉన్నాం, దట్ షుడ్ నాట్ గో అవే, ఫ్యామిలీ షుడ్ నాట్ గెట్ అపార్ట్ దగ్గర మేము ప్రామిస్ చేసి ఉన్నాం సార్. ఏంటంటే మళ్ళీ చెప్పండి. అది ఇప్పుడు రాజ్ తరుణ్కి కూడా అఫేర్స్ ఉన్నాయండి చాలా. డజన్ మీన్ ఎప్పుడో నేను అతను వదిలేలే. మేము కొట్టుకున్నాం, ఒక 4 రోజులు కొట్టుకునే వాళ్ళమేమో, మళ్ళీ కలిసిపోయే వాళ్ళం. బంధం విడిపోవాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఈ మాల్వి మల్హోత్రా వచ్చిన తర్వాత అతను నన్ను వదిలించుకోవాలి అనుకున్నాడు. ఆ బంధాలన్నింటినీ యాక్సెప్ట్ చేసిన మీరు మాల్వి బంధాన్ని ఎందుకు అపోజ్ చేస్తూ వచ్చారు? నన్ను వదిలించుకోవాలి అనుకున్నాడు, ఈ ఫ్యామిలీని అపార్ట్ చేయాలి అనుకున్నాడు, డాగ్స్ని అబాండన్ చేయాలనుకున్నాడు, నన్ను వదిలించేసుకోవాలనుకున్నాడు. 11 ఏళ్ళ 2008 నుంచి సార్ మేము తెలుసు ఒకరికొకరు, అండ్ 11 ఏళ్ళు టుగెదర్ సార్. ఒక్కసారికి బ్రేక్ అయిపోతుందంటే నేను హ్యాపీగా ఓకే గో అని చెప్పాలా సార్? కొట్లాడకుండా నేను నేను ఆ సమయంలో కూడా మీరు మస్తాన్ పేరే ఎందుకు తీశారు? ఎందుకంటే నన్ను ఎవరితో అయితే పెడుతున్నాడో, ఇప్పుడు రోహిత్ గారు అని మాట్లాడితే నేను రోహిత్ గారికి ఫోన్ చేస్తాను, అనిల్ అని మాట్లాడితే అనిల్ గారికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తారా లావణ్య? ఒక్క నిమిషం ఆగండి సార్, మీకు తెలీదు ఏం జరిగిందో, మీకు తెలీదు. దాని ముందు కాల్స్ నాకు ఉన్నాయి. రాస్తారని వచ్చిన రోజున నేను కూర్చోబెట్టి బరాబర్ అడుగుతాను సార్, అన్ని వినిపిస్తాను. నేను ఎక్కడికి పారిపోను, హైదరాబాద్ వదిలేసి నేను పారిపోను సార్. ఒక్క లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ టాక్. ఆ రోజున అక్కడ నన్ను కొట్టాడు, నేను రాజు ఇద్దరం కొట్టుకున్నాం ఒకరికొకరం. అండ్ మస్తానైనా సరే 4 గోడల మధ్యలో ఆ వర్డ్ సార్, నువ్వైతే 4 మగాళ్ళ ముందు అంటే డజన్ మీన్ 4 మగాళ్ళ ముందు రాజు నేను సెక్స్ చేసుకున్నట్టు కాదు కదా సార్. కోపంలో ఉన్నాము, హైలో ఉన్నాము, ఇద్దరం ఆల్కహాల్లో ఉన్నాము, కొట్టుకుంటున్నాము, బూతులు కొట్టుకుంటున్నాం. దట్ వాజ్ ద వర్స్ట్ నైట్ ఇన్ అవర్ లైఫ్ సార్. ఎండ్ అది మాకు అట్లా కొట్టుకుంటున్న దాంట్లో. అలా కొట్టుకుంటుంటేనే ఇప్పుడు మనం ఐ థింక్ వీ నీడ్ ఎ బ్రేక్ ఏమో, నేను యూఎస్ వెళ్ళొస్తాను అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కూర్చున్నాం. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్కి మళ్ళీ కూర్చొని ఒకరికొకరం ఫుడ్ కూడా తినిపించుకున్నాం సార్. మరి ఆ ప్రేమ కనిపించట్లేదు ఎవరికి? మరి రాజ్ తరుణ్ అర్థమైంది. అది మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు 4 గోడల మధ్యలో మాట్లాడాను సార్. ఒక ఆడదాన్ని, నేను ఆడదాన్ని 4 గోడల మధ్యలో మాట్లాడాను సార్. నేనేం పబ్లిక్ గా వచ్చి రాజ్ తరుణ్ ఇది, రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ అది అని మాట్లాడలా. ఆ రికార్డింగ్ ని పబ్లిక్ గా తీసుకొచ్చింది మిస్టర్ శేఖర్ భాష. అర్థం చేసుకోవాలి అది మీరు. నేను 4 గోడల మధ్యలో నా మొగుడిని ముద్దు పెట్టుకున్నానా, కొట్టుకున్నానా, వాడు నన్ను ఏం చేస్తున్నాడా, మా సంసారం ఏం జరుగుతుందా అన్నది మా ఇష్టం. అతనికి ఇచ్చింది ఎవరు, అసలు రికార్డ్ చేసింది ఎవరు? ఓకే, అది కాల్ రికార్డింగ్ కూడా కాదు సార్, ఆడియో రికార్డింగ్. పక్కన ఇట్లా పెట్టుకొని గొడవ అవుతున్నప్పుడు పక్కన పెట్టుకొని రికార్డ్ చేశాడు. ఆడియో రికార్డింగ్ శేఖర్ భాషకి ఇచ్చాడు రాజ్ తరుణ్. శేఖర్ భాష పని కట్టుకొని. నేను ఒకటి అడుగుతాను, రాజ్ తరుణ్ మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, మన ఇద్దరం భార్యాభర్తలం, మన ఇద్దరం ఇలాగే కలిసి ఉంటాం అన్న ఆడియో మీ దగ్గర ఏమైనా ఉందా, వీడియో కానీ ఏమైనా ఉందా? కలిసే ఉన్నాం కదా సార్ ఇన్ని సంవత్సరాలు. ఓకే, నేను అనేది అది కాదు, మీరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత 2023లో మీరు వేరొకరెవరో ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదని ఒక కంప్లైంట్ మీరు ఇచ్చారు. సో ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదు ఉండదు సార్, చూడండి అక్కడ. నేను పెళ్లి చేసుకోమని నన్ను అడిగాడు అన్నాను సార్. మీరు చూసినట్టుంటే ఆ కేరింగ్ నచ్చింది, ఇది నచ్చింది అని ఉంటది అన్నది ఆడియో ఏదైతే ఉందో. అంటే తన వైఫ్ కి తనకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకుంటా సార్, నాకు తెలీదు. నీలాగా కేరింగ్ అమ్మాయి అందరికీ వస్తే బాగుంటుంది అలాంటి ఫ్లర్టింగ్ వేలో అయితే డిస్కషన్స్ జరిగేవి సార్. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగటంతో నన్ను అడ్డు తప్పించాలని, పథకం ప్రకారం తొదముట్టించాలని మస్తాన్ వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ప్రయత్నం చేశాడు. మరి మస్తాన్ సాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అడిగాడా, మీరు మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవాలని అడిగారా? ఈ ఆఖరి పేర ఏంటిది ఒక్కసారి సార్?
మస్తాన్ సాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అడిగితే మిమ్మల్ని అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం మస్తాన్ సాయికి ఉండదు. మీరు మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడిగితేనే మస్తాన్ సాయి మీరు అన్నట్టుగా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు, ఇంకేమన్నా అనుకున్నాడు? ఇదంతా నన్నువా నిన్నువా సార్? నన్ను. అక్కడ నెక్స్ట్ ఉంది కదా, అడ్డు తొలగించుకోవాలని ఉంది కదా, ఎవరిని ఎవరు అడ్డు తొలగించుకోవాలని, ఎందుకు అడ్డు క్లియర్గా లేదు సార్. ఓకే, నేను చెప్తాను. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగటంతో నన్ను అడ్డు తప్పించాలని. పోనీ ఇక్కడ నన్న నిన్న అనేది అర్థం కాలేదన్నారు, ఎవరిని అడ్డు తప్పించాలని అది నాకు తెలియదు సార్. మేబీ అప్పుడు అతను కేసు వెనక్కి తీసుకోవాలన్న టైంలోనో, లేకపోతే మస్తాన్కి ఆల్రెడీ పెళ్ళయిందని, మాకు కోడలుంది అని. అప్పుడు కాదు, గుంటూరులో మీరు 164 376 and 302 ఆ కేసులో మీరు కంప్లైంట్. ఇందులో ఆఖరిపేరాలో మీరు మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడిగితే 164ఏనా? 164 ఏంటి? అవును సార్, దాని కింద 2 lines చదవండి, అది కూడా నిజం సార్. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగడంతో నన్ను అడ్డు తప్పించాలని, పథకం ప్రకారం తుదముట్టించాలని మస్తాన్ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ప్రయత్నం చేశాడు. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. కావున తమరు పై నేరస్తులపై విచారించి తగిన న్యాయం చేయించాలని. సో మిమ్మల్ని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు, రైట్? అడ్డు అంటే లోకంలో నుంచి అనుకుంటా సార్. అదే మిమ్మల్ని చంపేయాలని అనుకున్నాడు. ఎందుకు? మీరు పెళ్లి చేసుకోమని అడిగినందుకు. మరి అక్కడ అదే ఉంది. అదే చెప్తున్నాను సార్, చాలా చాలా ఉంది అందులో. మళ్ళీ అది వేరే రకంగానే డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చొని ఈ కేసు గురించి తీసుకోవడానికి ఇది జడ్జిమెంటల్ డే కాదు సార్, కోర్టులో ఉంది. అదేదో ఎక్కడికో పారిపోవట్లేదు. నేను అది ఫైట్ చేస్తాను, లీగల్గా ఫైట్ చేస్తాను. జడ్జిమెంట్ అయిన రోజున మనం కూర్చొని మాట్లాడుకుందాం సార్ ఇదే కేసు గురించి. నాకు అంటే కాదు మీకు లేదు, ప్రతి పాయింట్ వర్డే మాట్లాడాలి అని మీరు కూర్చోబెట్టి మాట్లాడితే అది మీరు నేను చాలా ఓపిక్గా కూర్చొని కూడా మాట్లాడి చెప్పగలను. నా ఫైట్ వేరు. అసలు మస్తాన్ ఎవరు సార్? లేదు మస్తాన్ రాస్తారని రమ్మనండి, రాస్తారని కూడా రమ్మనండి, కూర్చోమనండి. ఎవరు మస్తాన్? రాస్తారని ఎవరిని కూర్చోమనండి. మస్తాన్ సాయి కాల్ చేద్దాం. ఇప్పుడు మీకు మస్తాన్ సాయికి ఇప్పుడు టర్మ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి నాకు. టర్మ్స్ కాదు సార్, ఇప్పుడు నేను డే 1 నుంచి ఇదే ఆర్టీవీలో కూర్చొని మస్తాన్ సాయి గురించి మాట్లాడాను, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడాను. మాకు సార్ట్ అయిపోయిన తర్వాత దేర్ ఇస్ నో ఫైటింగ్ అని నేను చెప్పాను. అగేన్స్ట్ గా లేను, మస్తాన్ సాయికి లేను. 2 days ago అతని కాల్స్ ఏవో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో కూడా నాకు తెలీదు, మరి ఎందుకు రివర్స్ అయ్యాడో తెలీదు. ప్రీతి వాళ్ళ మదర్ కాల్ లీక్ అవడంతో మరి తను ఏమైనా బెదిరించారా లేకపోతే ఏంటో కూడా తెలియదు నాకు. ఒక్క నిమిషం, మస్తాన్ సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే, వాట్సాప్ మీరు 2020 వాట్సాప్ కాల్ అని చేయండి.